కనుగాక చెరువు సంఘానికి నాతో సేవకులకు ప్రభుత్వ శుభాలు. ఎవరి మనకు తండ్రి మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి యుగములు మహిమ కలుగుగాక. చెరువు మీ అందరినీ దేవుడు ఇంకా బాగా దీవించి తన ప్రత్యక్షతలో ఇంకా బలపరచును గాక. నిజంగా ఆయన సన్నిధిని గొప్పగా ఎంచి మిన్నగాయించి ఆయన సన్నిధి కంటే ప్రాముఖ్యమైన మన జీవితంలో ఏమీ లేదని ప్రాముఖ్యంగా ఆయన సన్నిధికి విలువనిచ్చిన మీ అందరినీ ఇంకా దేవుడు బలపరిచి స్థిరపరచును గాక. మరొకసారి ఇప్పుడు వందనాలు తెలియజేస్తున్నాను. విలువైన మాటలు పిల్లల సంఖ్యాకాండంలో మరి గతించిన దినాల్లో విన్న మాటల నుంచి మనం కొనసాగుతాన్ని మనం ధ్యానం చేద్దాం పిల్లల. మరి గతించిన శుక్రవారం దినాన మనం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం 21వ అధ్యాయంలో. అక్కడ నుంచి చివరి భాగంగా 22వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని మనం కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది పిల్లలు. ప్రాముఖ్యంగా 21వ అధ్యాయంలో మనకు కనబడిన మాటలు అమోరీల రాజు కనబడుతున్నాడు. వారు బలమైన రాజులు, రాజ్యాంగాల్లో వారికి ఉన్న స్థానం ఏంటో, వారికి ఉన్న ఎత్తు బలము ఎలాంటిదో కూడా మరి భక్తులు రాసిన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తూ మనం వెళ్ళాం. అలాంటి బలమైన రాజులు సైతము ఇశ్రాయేలు ముందు నిలవలేకపోయారు. ఇశ్రాయేలుకు అలాని యుద్ధ బలం ఉందని కాదు, వారిను అమోరీల కంటే ఈ అమోరీల కంటే ఇంకా బలమైన జనాంగమని కాదు, కానీ వారి వెనకాల ఉంది దేవుడు, బలమైన దేవుడు కనుకనే విజయం వచ్చిందనే విషయము ఇటు ఆ రాజు అర్థమైన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాంటి పొలిమేరలు వీరు పట్టుకున్నారు, ముఖ్య పట్టణాన్ని ఆక్రమించుకున్న సందర్భంలో చూస్తున్నాం. ఇలా ముఖ్య పట్టణాన్ని ఆక్రమించుకుంటూ వెళ్తున్న తరుణంలో అమోరీల గురించి కొన్ని విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న వారి చరిత్ర గురించి కూడా, వారు ఏ సంతానం నుంచి వచ్చిన వారంటే మీరు ఇట్టే చెప్పగలుగుతారు. ఇప్పుడు మీకు ముందు నుంచి తెలుసు అమోరీలు ఏ కుటుంబం నుంచి వచ్చిన వారు. నోహ జలప్రలయం తర్వాత వారి కుమారుల సంతానం నుంచి, అలా కారణ కుమారుల నుంచి వచ్చిన వారిలో వీళ్ళు ఒక జనాంగంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కారణ పరిసర ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రాముఖ్యంగా ఈ కారణ సంతతిని వారు వచ్చిన వారు ఎక్కువ కనబడుతూ ఉంటారు. ఇలా వాళ్ళు అరణ్య మార్గంలో వెళ్తున్నారు పిల్లలు. అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు ముందుగా ఎదురొచ్చింది ఏదోమ రాజు ఎదురొచ్చాడు. ఇంకా ఖడ్గంతో వచ్చి మరి నిలబడ్డాడు. ఏదోములను దేవుడు ఏమీ అననివ్వలేదు, వారితో యుద్ధాన్ని కూడా చేయనివ్వలేదు. ఎందుకు అన్నాడు? ఏషావు సంతానం. ఏదోమీలు అంటేనే ఏషావు అన్న వాడికి ఎర్రని వాడు, ఏదోమీలకు అరణ్యవాసి మన్యపు ప్రాంతంలో నివసించేవాడు కాబట్టి ఏదో మాట బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఏషావు సంతానము ఏదోమీలు అయ్యారు, యాకోబు సంతానం ఇశ్రాయేలు అయ్యారు. అంటే సొంత అన్నదమ్ములు కాబట్టి వారితో యుద్ధం చేయొద్దనే మంచి నియమాన్ని దేవుడు వారికి పెట్టేశారు. అంటే ఇశ్రాయేలు కూడా తెలుసు మనమంతా కూడా ఒక అన్నదమ్ముల బంధము అనే విషయం. ఇలా వెళ్తున్న మార్గంలో వారి తర్వాత వచ్చిన వాళ్ళలో అమోరీలు వచ్చారు, వారితో యుద్ధం జరిగింది. బలమైన రాజులు సైతం వారి ఎదుట నిలబడలేకపోయారు. అలా వెళుతూ వారి భూభాగాన్ని ఆక్రమించిన తరుణంలో ముందుకు సాగుతున్నారు విధానంలో. మరి గతించిన దినాల్లో మనం మూల మాటలు మనకు జ్ఞాపకం ఉంటే పిల్లల, మొదటి భాగానికి మనం అనుకున్న మాట ఏంటంటే వారు సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టే విధము క్రమం గురించి మనం మాట్లాడాలి, సిద్ధపాటు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటి భాగాన్ని. రెండో భాగంలో మోయాబు సరిహద్దు వరకు వాళ్ళు చేరుకుంటారు, అవును కదండి. అందులో వీరి జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఆటంకమే కానీ, వారి యొక్క పరిణామాలు కానీ, వారు ఎదుర్కొన్న ప్రతి స్థితిని, జీవన విధానాన్ని ఈ రెండో భాగంలో చూస్తూ ఉంటాడు. ఈ మూడో భాగం వచ్చేసే వరకు దేవుడు యోర్దాను దాటే కన్నా ముందు వీరితో సూచనలు ఎలా చేస్తున్నాడు అంటే వారికి ఎలా నేర్పిస్తున్నాడు, సలహాలు సూచనలుగా మూడో భాగంలో కనబడుతుంది. అంటే మోయాబు సరిహద్దు, మోయాబు సరిహద్దు అంటున్నాం కాబట్టి మనకి 22వ అధ్యాయం వచ్చేసరికి ఈ మోయాబులు కనబడుతూనే ఉన్నారు. మోయాబులు కనబడుతున్నారు. మోయాబు రాజు అతనికంటే ఒక ప్రాముఖ్యత ఉంది. అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే సిప్పోరు కుమారుడైన బాలాకు అంటున్నాడు. ఇశ్రాయేలు అమోరీలు చేసినదంతయు చూచెను అంటాడు. మొదటి భాగంలో జ్ఞాపకం చేసుకుని గతించిన దినాన్ని వారు సిప్పోరు రాజైన బాలాకు అన్నాడు. ఇక్కడ వారి గురించి మాట్లాడుతూ గత వారంలో మనం జ్ఞాపకం చేసిన మాట బిలాము గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అతనికంటూ దేవభక్తి ఉంది, దేవుని దర్శనం గలవాడు. ఇంకా చెప్పాలంటే ఈ రోజులలో కానీ ఆ రోజుల్లో కానీ సోదె చెప్పే వారిలో ఈ బిలామే ఫేమస్ అనే పర్సన్. మనకు తెలిసిన మాట, సౌలు గారు వచ్చిన తర్వాత కర్ణ పిశాచం గారు సోదె చెప్పేవారు చాలా మంది కనబడుతుంటారు. దేశంలో ఎవరిని ఉండనిచ్చేవాడు కాదు దేవుడు అని, అలాంటిది ఆ క్రియలు కూడా నచ్చేవి కాదు. ఆయనలో అందరూ హతమైనా కూడా ఆ స్త్రీ మాత్రమే, అక్కడ కర్ణ పిశాచం గారు ఒక స్త్రీ మాత్రమే అక్కడ సజీవంగా ఉంటుంది. ఎందుకంటే సమూయేలును ఆయన రప్పించిన విధానము సౌలుకు తెలియజేయాలనుకున్నాడు. అంటే దేవుడు నేను ఎడవాసాడు కాబట్టి ఆ వర్తమానము సమూయేలు ద్వారా అతనికి పరిచయపరచడానికి, బయలుపరచబడడానికి అది ప్రేతల భూమిలో నుంచి, సజీవులు ఉండే భూమిలో అంటే నెమ్మది పొందే స్థలంలో పరదేశుల నుంచి సమూయేలు బయటకు వచ్చిన సందర్భం మనం చూస్తూ ఉంటాం. అలా కర్ణ పిశాచికి అంత పవర్ ఉందా, బలం ఉందా అంటే అది కాదు. అదే రెండో అధ్యాయం అంటాడు, మృతులను సజీవులుగా చేయవాడును, సజీవులను మృతులుగా చేయవాడు యెహోవాయే, పాతలోనికి పంపించు అందులో నుంచి రప్పించేవాడును యెహోవాయే అంటాడు. అంటే అది ఎందుకు పెట్టాడంటే ఆ కార్యము ప్రజలకు తెలియజేయడానికి. అంటే దేవుడు తలుచుకుంటే అందులో నుంచి కూడా రప్పించగలిగిన విషయము పాత నిబంధన కాలంలో కూడా గ్రంథంలో లిఖింపబడ్డాయి.
ఇలా సోద చెప్పేవారికి ఆ రోజుల్లో ప్రాముఖ్యత ఉంది పాత నిబంధన కాలంలో. అందులో సోద చెప్పేవాడుగా ఉన్నవాడే ఈ బిలాము. అలా బిలాము గురించి విన్నవాడు బాలాకు. వారి గురించి మాట్లాడుతూ అంటే వారికి ఉన్న బలము, అంటే బిలాము గురించి కూడా మనకు తెలియాలి, అదే బాలాకు గురించి కూడా మనకు తెలియాలి. మోయాబు రాజు, అదే ఇందాక చదువుకున్న మాట ఏంటంటే వాళ్ళు బలమైన రాజులు అనే మాట కీర్తన భాగంలో మనం చూసాం. బలమైన రాజులు అంటాడు. ఆ బలమైన రాజులు అమోరీల రాజుల సీహోనును అంటాడు. అలా మాట్లాడుకున్న వాళ్ళ బలమైన రాజులు సైతము వారిని గెలిపింపజేసిందా, ఇశ్రాయేలు గెలిపింపజేసిన దేవుడు గొప్పడు కదా. అలా అరణ్య మార్గంలో తీసుకుని వెళ్తూ ఉంటే మళ్ళీ వచ్చిన రాజ్యం ఏదైనా ఉందంటే ఈ మోయాబు రాజు. వారు వస్తున్నాడు. మోయాబీల గురించి ఒక మంచి మాట న్యాయాధిపతులు ఒక తెలియజేస్తున్నాడు. పిల్లలు ఆ మాట కూడా చూసుకుని వద్దాం. ఇక్కడికి వచ్చేద్దాం. యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఈ యెఫ్తా అన్న మాటను మరొకసారి జ్ఞాపకం చేద్దాం పిల్లలు. 11వ అధ్యాయం 23 నుంచి కొంచెం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. 22 నుంచి చదువు. 22 నుంచి అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును, అరణ్యం మొదలుకొని యోర్దాను వరకును. ఇక్కడ చూడండి మళ్ళీ అదే బాగా చెప్తున్నా. అంటే అమోరీల భూభాగాన్ని దేవుడు వారికి ఆక్రమింపజేశాడు. వారు ఆక్రమించుకున్నారు. అమోరీల రాజును హతం చేసి ఆక్రమించుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీలను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకుందువా? ఇక్కడ మంచి మాట ఏంటంటే పిల్లల, మనం గతించిన దినాల్లో విన్న మాట ఏంటంటే అమోరీల గురించి మనం, అంతే కదండి, అమోరీల గురించి విన్నాం. ఇక్కడ ఒక భాగం కనబడుతుంది. యోప్తా మీదకి, అంటే ఆ ఇశ్రాయేలు భూభాగం మీదకి అమోరీలు దాడి చేస్తున్నారు. అమ్మోనీయులు ఉన్నారు, అమ్మాలీయులు ఉన్నారు, అమాలేకీయులు ఉన్నారు. ఇంకా చెప్తుంటే ఈ ఆమెనే చాలా మంది కనబడుతుంటారు. అనాకీలు కనబడుతుంటారు. ఆ రోజుల్లో జంజుమేలు అనే పేరు కలిగిన వాళ్ళు కూడా చాలా మంది కనబడుతూ ఉంటారు. ఈ అంత వర్గం అంతా కూడా మళ్ళీ యోప్తా గారు ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ యెఫ్తా అంటే మాట ఏదంటే, నువ్వు అమోరీల రాజు కంటే గొప్పడువా? అమోనీల గురించి మాట్లాడు. అమోనీలతో చెప్తున్నాడు. అమోనీల రాజుతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అమోరీల రాజు కంటే గొప్పడువా? అలాంటి రాజ్యాన్ని దేవుడు వారిని నాశనం చేసి ఆ భూభాగాన్ని మేము స్వతంత్రించుకుంటే, ఆ స్వతంత్రించుకున్న భూభాగంలో నీ పాగ ఏంటి, నీ కాలు తోవడం ఏంటి, నువ్వు దండెత్తి రావడం ఏంటి? వారిని తోలివేసి ఆ భూభాగాన్ని దేవుడు మాకు అప్పగిస్తే, దాన్ని అప్పగిస్తే ఆ అప్పగించిన దాన్ని నువ్వు ఎలా స్వతంత్రించుకుంటావు? అంత గొప్పోడు అని మాట్లాడుతూ కిందికి అంటాడు పిల్లరా. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు కంటే నువ్వు ఏమాత్రము, అంటే ఆయన ఇక్కడ మాట పిల్లరా, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోయాబు రాజైన సిప్పోరు కుమారుడకు బాలాకు కంటే నువ్వు ఏమాత్రము అధికుడు కావు. అంటే అధికుడు అయిన వాడు ఎవరు ఉన్నారు ఇక్కడ? బాలకు. అల్టిమేట్ ఏంటంటే ఆయన కంటే నువ్వు గొప్పడు కాదంటే ఇప్పుడు గొప్పడు ఎవరు? బాలకి. అంటే అక్కడ బాగా ఏంటంటే మోయాబు రాజు సిప్పోరు కుమారుడు బాలకు మారి కంటే నువ్వు గొప్పడు కాదు. అమోనీయులతో చెప్తున్నాడు మాట యెఫ్తా గారు. అమోనీయులతో చెప్తున్నాడు, నా రోజుల్లో బలమైన రాజైన అమోరీలనే దేవుడు అర్థం చేశాడు. ఆ భూభాగాన్ని మేము ఆక్రమించుకున్నాం. ఆ తర్వాత దండెత్తి వచ్చిన వాడు ఇంకెవరు ఉన్నారంటే మోయాబు రాజు. మోయాబు రాజు ఎలాంటి వాడు అంటే, అతడు నువ్వు మోయాబు రాజు కంటే నువ్వు అధికుడవు కావు కదా, ఎందుకంటే అతడు ఇశ్రాయేలుతో ఎప్పుడైనా కలహించిన అంటున్నాడు. అంటే ఎప్పుడైనా ఇశ్రాయేలుతో మోయాబు రాజు కలహించాడంటే అందుకనే అతను దండెత్తి అంటే వస్తూనే ఏదో రాజు ఎదురొచ్చినట్టుగా రాలేదు. ఆ మాట భాగాన్ని ఇప్పుడు మళ్ళీ చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 3వ వచనం. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీలు ఇశ్రాయేలుకు జంకిరి అంటున్నాడు పిల్ల. అదే ఇశ్రాయేలుకు భయపడిపోయారు. అందుకనే ఇశ్రాయేలుకి దాడి చేయడానికి మోయాబు రాజు రాలేదు. అంటే ఆయనే బలమైన రాజు, అధికుడైన వాడే ఏ రోజు అయినా కానీ ఇశ్రాయేలుతో తగద పెట్టుకున్నాడా, గొడవకు వచ్చాడా, యుద్ధంకి వచ్చాడా? అలాంటి రాలేదు కదా. నువ్వు అమ్మోనీలు వాళ్ళ ముందు నువ్వు ఎలా నిలవగలుగుతావు? ఆ మోయాబు రాజు ముందు నువ్వు నిలవలేడు వాడివి, అమోరీలతో నువ్వు నిలవలేని వాడు. అలాంటి చిన్న జనమైన నువ్వు ఇశ్రాయేలుతో భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఈ న్యాయాధిపతుల కాలంలో మా మీదకి దండెత్తి వస్తావని యోప్తా ఆ సెటారికల్ గా మాట్లాడుతుంది. అది అతని కంటే కూడా నువ్వు గొప్పడువా, నువ్వు మా మీదకి ఇశ్రాయేలు మీదకి దండెత్తి వస్తావని మాట ఆ రోజు మాట్లాడుతున్నా. అంటే వీళ్ళు ఆ ఉద్దేశపూర్వకంగా చెప్పినా, ఏ రీతిగా చెప్పినా, ఇండైరెక్ట్ చెప్పినా, వీరు అమోరీల రాజులు, అమాలేకీల రాజులు, అలాగే ఈ మోయాబు రాజులు, అనాకీలి రాజులు, ఏదోము రాజులు, వీళ్ళు బలమైన జనాంగం. ఎందుకంటే వీరికంటే ముందే, అంటే ఇశ్రాయేలు కంటే ముందే రాజ్యాలు ఏర్పరచుకున్నవారు.
దేవుడు వీరికి రాజ్యాన్ని ముందు నిలబెట్టేశాడు. మనం అప్పుడప్పుడు అనుకుంటాం పిల్లలు, మనం ఇజ్రాయెల్ గురించి ఎక్కువగా వింటున్నాం. అంటే గతించిన సంవత్సరాల నుంచి మనం రక్షణకు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ గురించి గొప్పగా వింటున్నాం కాబట్టి దేవుడు ఇజ్రాయెల్కే రాజ్యం అనుకుంటాడు. కాదు, అన్ని రాజులు సైతము ఏరేవాడు మన దేవుడైన యెహోవాయే. అందరికీ రాజు ఆయనే. అందుకనే అన్య జనులను ఏరువాడును, రాజ్యమును జరిగించేవాడును, అందరినీ పుట్టించినవాడును, అందరినీ కన్నవాడును, మీ అందరికీ తండ్రి అనేది కానా అని కీర్తన భాగాలను మనం చూస్తూ ఉంటాం. రాజ్యము యెహోవాదే, జనులు వణుకుదురు, భూరాజులు అందరూ కూడా ఆయనకు దాసులు వణుకులు అనే మాట కీర్తన భాగంలో కీర్తన ఎత్తి మనం చెప్తుంటాం. ఇంకా ఇర్మియా గ్రంథంలో మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే 25 చూసినా 11, 14, 15 చూసినా అన్ని రాజుల గురించి అందరి గురించి మాట్లాడుతారు. ఏ రాజైనా కానీ నాకు కృతజ్ఞతలు కారో, నా జనాంగానికి వ్యతిరేకంగా నిలబడతారో వారిని ఈ క్రోధపు మధ్య నేను త్రాగిస్తాను అంటాడు. అంటే అలాంటి వారిని కూడా నేను సంహరిస్తానని మాట చెప్తుంటాడు. ఈ బలమైన రాజులలో అమోరీల రాజులు హతమైపోయారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కనబడుతున్నారు అంటే మోయాబు రాజు వస్తున్నాడు. ఈ మోయాబు రాజు అందులో బాలాకు గురించి మాట్లాడుతూ ఇతను కూడా అధికుడే, కానీ ఇజ్రాయెల్ చూసి భయపడిపోయాడంట. మరి మోయాబులు ఎక్కడి నుంచి వచ్చారో మాట ఆదికాండంలో కొన్ని మాట మనం చూసి ముందుకెళ్దాం పిల్లగా. ఆదికాండం 19వ అధ్యాయం 36వ వచనము చివరి భాగం చదువుతున్నా పిల్లల. పెద్దది కుమారుని కానీ వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఉన్నాడు. అతడు కూడా కుమారుని కానీ వానికి బెన్యమీను అని పేరు పెట్టెను. సరిపోతుందా? నేటి వరకు అమోరీయులకు మూల. ఇక్కడ రెండు జనాంగాలు కనబడుతున్నాయి పిల్లల, రెండు జనాంగాలు ఉన్నాయి. ఆ రోజు రెండు జనాంగాలు ఎక్కడ కనబడుతున్నాయంటే ముఖ్యంగా తన గర్భంలో ఉన్నప్పుడు తన తల్లితో చెప్తున్న మాట దేవుడైన యెహోవా అంటాడు, అమ్మ రెండు జనపదాలు నీ గర్భంలో ఉన్నాయి, చిన్నవాడు పెద్దోడు కంటే అధికుడు, వారు రెండు జనాంగాలు అవుతారు, జనపదాలు నీ గర్భంలో కలవని ఏశావు గురించి అలాగే యాకోబు గురించి చెప్పిన మన మాటలు బాగా తెలుసు. అలాగే లోతు సంతానం నుంచి వచ్చిన వారి గురించి కూడా చెప్తూ వీరంట పెద్దదానికి పుట్టిన కుమారుడేమో ఏమంటే మోయాబు, అతడు నేటి వరకు మోయాబులకు మూల పురుషుడు. చిన్నదానికి పుట్టిన కుమారుడు గురించి మాట్లాడుతూ అతని పేరు బెన్యామీను, అతడు అమోరీయులకు మూల పురుషుడు. ఇందాక చదువుకున్నాం కదా పిల్లల, న్యాయాధిపతుల్లో అక్కడ ఒక పేరు, ఒక రాజ్యం మీదకి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు యువత మన పలికిన మాట ఏంటంటే, నువ్వు ఆ రాజుల కంటే నువ్వు గొప్పడువా, అంత స్టామినా దగ్గర లేదు, అంత స్ట్రెంత్ లేదు, అంత రాజ్యం కూడా నీ దగ్గర లేదు అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. వీరి గురించి ఇంకా మాట్లాడుతూ పిల్లల, ఇతను ఎవరో కాదు మోయాబీలకు మూల పురుషుడు. అంటే లోతు గారి సంతానం నుంచి వచ్చిన వాళ్ళలో పెద్ద తల్లి అంటే పెద్ద కుమార్తె పుట్టిన వాళ్ళలో ఈ మోయాబు కనబడుతున్నాడు. అతనికి మూల పురుషుడు అంటున్నాడు. కాలక్రమేణా పిల్లల వీరు భూభాగాలను ఆక్రమించుకున్న వాళ్ళు ఇశ్రాయేలు కంటే ముందున్న వారు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో చూడండి పిల్లల, 2వ అధ్యాయం 9వ వచనం చూడండి పిల్లల. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది. అప్పుడు మాట చెప్పేశాడు దేవుడు. ఇంకా అంటే అమోరీయులను అప్పటికే ఆక్రమించుకున్నారు. ఆ రాజును సిహోనును చంపగానే, బాషాను రాజును అది కూల్చగానే వెంటనే ఆ పట్టణాలన్నీ కూడా అమోరీయుల భూభాగాన్ని అంతా కూడా స్వాస్థ్యంగా పొందుకున్న తర్వాత కీర్తన ఎత్తిపాడు, కవితను ఒకటి తీసుకుని వచ్చారు. అవంతా కూడా ఈ మోయాబు రాజు చూస్తున్నాడు. అంటే వారు భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. బలమైన రాజు ఓగులు, బాషాను రాజు ఇవందరూ చనిపోతుంటే, సిహోను చనిపోతుంటే ఈ మోయాబు రాజు నేను బాలాకు నేను ఎలాగ నిలబడగలుగుతాను, అందుకని ఒక కుయుక్తితో ఆలోచించిన విధానం అక్కడ కనబడుతుంది. అంటే మోయాబు రాజు గురించి ఆ రాజ్యం దగ్గరికి రాగానే మోషే గారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అమోరీయుల రాజ్యాన్ని ఏదైతే ఆక్రమించుకున్నావో ఆ రీతిగా ఈ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాను నేను ఒప్పుకోను. అమోరీయుల తరంగమే వేరు, అతని జనాంగమే వేరు, కానీ ఈ జనాంగం వేరు. వీరు ఎవరో కాదు నీ సహోదరులు. అందుకని మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానముకు 6 దేశములు స్వాస్థ్యంగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది కూడా నీకు ఇవ్వను. ఈవెన్ ఒక సెంట్ కూడా నేను ఇవ్వను అంటున్నాడు. అంటే మోషే గారు బహుశా వారితో యుద్ధం చేసి దేవుడు అంటే ప్రజలు ఒకటి ఏమైపోయిందంటే ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్న కాలం ప్రారంభం అవుతుంది. ఆ భూభాగాన్ని అమోరీయుల భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. తీరా ఈ మోయాబు భూభాగాన్ని కూడా ఆక్రమించుకుంటారేమో నా సందేహం కనుక కలుగుతుందేమో. వారితో మాత్రం బాధింపొద్దు, వారితో యుద్ధం చేయవద్దు, కలం ఎంత మాత్రం పెట్టుకోవద్దు, వారి భూభాగంలో ఇంచు కూడా నేను ఇవ్వలేను స్వాస్థ్యంగా అంటున్నాడు.
ఎందుకంటే లోతు సంతానము పిల్లలు అన్నారు. అవును కదండి. ఇశ్రాయేల్ ఎక్కడి నుంచి వచ్చిన వారు? అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు గారు, యాకోబు గారు, ఇలా వచ్చేవారు. అంటే అంతకన్నా ముందు జనగాకు వెళ్తూ ఉంటే ఒక సంతానం కిందనే కదా. లోతు గారైనా అబ్రహాం గారైనా ఒక కుటుంబం నుంచి వచ్చిన వారే కదా. ఇంకా చెప్పాలంటే వారి తాతగారు వీరి తాతగారు చాలా బంధువులు, అదే కదండి. వారి తర్వాత వచ్చిన వారు కదా. ఇప్పుడు లోతు గారు అబ్రహాం గారు ఏమవుతారు? లోతు గారు అబ్రహాం గారు చిన్న కొడుకు, అంతే కదా. వారి తాత వీరి తాత అంతా కూడా ఏమైపోతారు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా బంధువులు అవుతారు కదా. వాళ్ళ చుట్టరికం అంతా కూడా అంతే. అంటే ఈ భూభాగాన్ని కూడా 6 భూభాగాలు అంటాడు. ఇంకా మన కాలక్రమంలో ఇవన్నీ చూస్తూ ఉంటే భూభాగాన్ని విస్తరించుకున్నప్పుడు 6 దేశం అంటాడు. 6 దేశాలు నేనే స్వాస్థంగా ఇచ్చాను అంటాడు. ఇంకో మాట మనకు గుర్తుకు రావాలి. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇశ్రాయేలుకి ఇవ్వకంటే ముందుగానే ఇక్కడ ఏంటంటే ఈ మోయాబు వాళ్ళు ఒక భూభాగాన్ని స్వాస్థంగా పొందుకున్నారంట. ఆ భూభాగాన్ని 6 దేశాన్ని స్వాస్థంగా పొందుకున్నారంట. ఇంకొక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లల, ప్రకటన గ్రంథం అయిన తర్వాత కొన్ని మ్యాప్ ఉన్నాయి చూడండి పిల్లల. మాట 2వ మ్యాప్కి వచ్చేయండి. ప్రకటన గ్రంథం తర్వాత మనకు 4 మ్యాప్లు కనబడుతున్నాయి కదా. 2వ మ్యాప్లో కింది భాగాన, కింది ఇశ్రాయేలు గోత్రంలో తెలుగు పాలస్తీనా పట్టణ దగ్గర కింది భాగంలో దక్షిణాన, ఉత్తరము పైన, కింద దక్షిణ ఏదో కనబడుతుంది కదా పిల్లలు. ఏదో ఫస్ట్ ఆ ఏదో భూభాగానికి వచ్చారు. వారు దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం చేయలేదు. పైకి వెళ్తున్న తరుణంలో అక్కడ కీరు, రబ్బ, మోయాబీలు కనబడుతుంది చూసారు పిల్లలు. ఆ భూభాగానికి రాగానే ఆ భూభాగం అంతా కూడా మనకు కనవలసిన మాట ఏంటంటే, మనకు ఎప్పుడు తెలిసిన మాట ఏంటంటే, ఆ భూభాగాన్ని దేవుడే వారికి ఇచ్చేశాడు. దేవుడే వారికి స్వాస్థంగా ఇచ్చేశాడు. దాని పైన అమ్మోనీయులు కనబడుతున్నారు. మోయాబీలు, అమ్మోనీయులు ఎలాంటి వారు? వారు అన్నతమ్ముల, అంటే ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారు, అంతే కదండి. చిన్నావిడ పిల్లలు, పెద్దవిడ పిల్లలు. చిన్నావిడ పిల్లలేమో అమ్మోనీయులు, పెద్దవిడ పిల్లలేమో మోయాబీలు. అంతేనా మనం చదువుతుంది ఆది కాండంలో? అంతే కదా చదువుతుంది, అంతే కదా. మీరు సైలెంట్గా ఉంటే మనకి నాకే డౌట్ వస్తుంది. అక్కడ 2 జనాంగాలకి స్వాస్థంగా ఇచ్చేసానంట. ఆ భూభాగంలో ఏమనంటే 6 దేశంలో అన్నాడు. ఆ దేశాలనంట ఈ మోయాబులకు ఇచ్చేసానంట. పైకి వెళ్తుంటే ఈ నెబో కొండ కూడా మనకు ఇక మోయాబు ప్రాంతంలోనే కనబడుతుంది. మోయాబు దేశంలో నెబో కొండ ఎక్కి అని అంటాడు మోషే గారి గురించి మాట్లాడుతూ. ఈ భూభాగాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే కింద కూడా ఒకవేళ మొదటి మ్యాప్లో కూడా అబ్రహాం గారు ప్రయాణం చేసిన దేశాల గురించి మాట్లాడుతూ వారు ఎర్ర సముద్రం దాటగానే సీనాయి కొండ కనిపించింది. అవును కదా. సీనాయి కొండ నుంచి ఇప్పుడు సంఖ్యాకాలం ప్రారంభమవుతుంది. సీనాయి పర్వతాన్ని వారు విడిచిపెడుతున్నారు. ప్రయాణం వెళ్తుంటే ఏలాతు, కాదేశ్ బర్నియా, ఏదము దగ్గరికి వచ్చేసారు. ఏదము దాటగానే వచ్చింది ఏముంది? మోయాబు. మోయాబుకు ఆ పైన భూభాగమే యెరూషలేము పరిసర ప్రాంతం, పాలు తేనెలు ప్రవహించే దేశం. వారు వెళ్ళకంటే ముందు మోయాబు సరిహద్దుకు వచ్చారు. అక్కడ నిలిచిన తరుణంలో ఇప్పుడు ఈ మోయాబు రాజు ఒక కుయుక్తిగా, ఒక పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఏ రీతి ఉన్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఎలాగో వీరిని జయించలేను, దానికి కావలసిన సహకారం ఎవరి నుంచి పొందుకోవాలనుకున్నాడంటే బిలాము దగ్గర నుంచి పొందుకోవాలనుకున్నాడు. ఆ భాగాన్ని రాస్తూ మోషే గారు రాస్తూ చక్కని రీతిలో వివరిస్తున్నా చూడండి పిల్లలు. ఆ మాట చదువుకుని ముందుకెళ్దాం. 22వ అధ్యాయం. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికలు నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బేయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలవంతుడనేమో. అప్పుడు నేను ఈ దేశం నుండి వారిని తోసివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడిననియు, శపించువాడు శపింపబడిననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత పట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అంటున్న పిల్లలు. అంటే అక్కడ ఉన్న మాట మనకు తెలుసు. ఎక్కువగా మనము బిలాము గురించి వింటున్న సందర్భంలో ఈ మాటను మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాం. బిలాము మనకు బాగా తెలుసు, బాలకు బాగా తెలుసు, అంతే కదా. బాలకు నేర్పిన బోధ, బాలకు చెప్పిన బోధ అనే మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం. బిలాముకే బోధ చేస్తాడు. అలాంటి తరుణంలో మన గాడిద గురించి కూడా బాగా తెలుసు. అంతవరకు జంతువులు మాట్లాడినట్టుగా మనం అంతవరకు చూడలేదు. సంఖ్యకడకు వచ్చే వరకులే గార్ధవ్యం మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడే
యెహోవా దూత అడ్డుగా నిలబడుతున్న సందర్భము ఈ కాండంలో మనకు 2-3 అధ్యాయంలో ఎక్కువ కనబడుతుంది. ఆయన అంటే ఈ ఓవరాల్ గా చూస్తూ ఉంటే మోయాబు రాజు చెప్పిన మాటలకు ఈ బిలాము కొంతగా ఆశపడిపోతున్నాడు. కానీ అంతవరకున అతనుకున్న యుక్తి గల మాటలు ఏంటంటే దేవోక్తిని ప్రచురం చేసే సామర్థ్యము ఈ బిలాముకు ఉంది. సోదె చెప్పేవాడు, సోదె సొమ్ము చేత పట్టుకొని మిద్యాను పెద్దలు మోయాబు పెద్దలు వచ్చి అతని దగ్గర డబ్బు పెట్టి, అయ్యా ఒక జనాంగం వచ్చేసింది, వారిని నువ్వు శపించు, వారిని శపిస్తే నేను వారి మీద విజయం చేకూర్చగలుగుతుంది, నాకు పొందగలుగుతాను. అందుకని నువ్వు శపించేవారు శపింపబడతారు, నువ్వు దీవించేవారు దీవింపబడతారు. అంటే అతను ఉన్న ఉద్దేశం ఏంటంటే, వారికి మోయాబు రాజుకున్న ఉద్దేశం ఏంటంటే ఇతడు సోదె చెప్పేవాడు, ఇతడు బలమైన ప్రవక్త, ఇతడు ఏదైతే చేస్తాడో అది జరుగుతుందనే ఉద్దేశము ప్రజల్లో నాలో అయితే ఉంది. ఆ ఉద్దేశంతో ఈ బాలకు ప్రజల్ని బిలాము దగ్గరికి పంపించేశాడు. అలా పంపించిన తరుణంలో మాటికి ఒకసారి నేను రానంటాడు, మళ్ళీ రానంటాడు, మళ్ళీ పెద్దలు వస్తుంటారు, నేను తప్పివ్వాలనుకున్నాను, నేను సంతోషపెట్టిన నా ధనం నా దగ్గర లేదనుకున్నావు, ఇంకా దానికంటే ఇచ్చుగా నేను ఇవ్వగలుగుతాను, రావచ్చు కదా అన్నప్పుడు దేవుని సేవకుడై ఉండి వారితో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే దీని గురించి మనకు చాలా గ్రంథాలు కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యూదా గారు కూడా రాస్తూ ఉంటారు యూదా పత్రికలు. ఆ మాట కూడా చూడండి పిల్లలు. యూదా గ్రంథం ఆ పత్రిక చూసుకున్న తర్వాత మనకి వెళ్దాం పిల్లలు. 11వ వచనం పిల్లలు. అయ్యో వారికి శ్రమ, వారి పైన నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి అన్నారు. సరిపోతుంది ఆ మాట చూడండి పిల్లలు. ఆ బిలాము గురించి మాట్లాడుతూ బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి. మనం అక్కడ బాధనంతా కూడా ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు. ఆయన ఏమైనా ఆశించి వెళ్తున్నాడా లేకపోతే ఆశించకుండా వెళ్తున్నాడో మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాలం మళ్ళీ వచ్చాడు పిల్లలు. సంఖ్యాకాలం చిత్తగించము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరవచ్చెను, వారు భూతలంలో కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని శపింపుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. ఈ భాగం అంతా కూడా మనకు బాగా తెలుసు కాబట్టి నేను ఇంకా వెళ్ళట్లేదు పిల్లలు, ముందుకెళ్ళిన ఆలోచన కలిగి. అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వారితో వెళ్ళొద్దు, వారు ఆశింపబడిన వారు. అది ఒక్క మాటలు చెప్పేస్తే సరిపోయింది. ఆ మాట మరుసటి ఉదయకాలంలో చెప్పేశాడు. మళ్ళీ వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ఎలాగో జనంగానే నేను జయించలేము. అందుకనే మన ఆత్మస్థితిలో ఉన్నప్పుడు పిల్లలు ఇలాంటి సంఘటనలు చాలా కనబడుతుంటాయి. దీన్ని పోల్చుకుంటే మనం ఎన్నో రీతిగా పోల్చుకోవచ్చు. మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఏదైనా చూడొద్దు అని అనుకుంటాం, చూడొద్దని పక్కన పెడుతూ ఉంటాం. ఆ టైంలో ఫోన్ కూడా పక్కన పెడుతూ ఉంటాం. చూడొద్దని అనుకుంటాం, ఒకటి ఫిక్స్ అయిపోతాం మెంటల్గా. ఆ టైంలో ఏదో కాల్ వస్తుంది, కాల్ వచ్చే వరకు మళ్ళీ ఫోన్ మన చేతిలోకి వస్తుంది. అయ్యో ఇప్పుడే ఫోన్ చూడొద్దు అనుకున్నాను, ఫోన్ వచ్చే వరకు ఫోన్ మన కాల్ రిసీవ్ చేసిన తర్వాత మన ఊరికే ఉంటాము. మళ్ళీ మనం చేయడానికి మెసేజ్కో వాట్సాప్కో మళ్ళీ ఓపెన్ చేస్తాం. దాని ద్వారా ఒక 15 నిమిషాల మీద కాస్త ఇప్పుడు ఎంత అవుతుంది, 1 అవర్ వరకు ఫోన్ పట్టుకునే ఉంటాం. అలా మాట్లాడుకుంటే ఈ వ్యక్తిగత జీవితంలో చాలా మట్టుకు మన ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. దేవుడు వద్దని మనం ప్రేరేపించినప్పుడు, మన ఆత్మ మన మనస్సాక్షి మనల్ని ప్రేరేపించినప్పుడు మనస్సాక్షి మాట మనం వినం పిల్లలు. ఒకసారి వింటాం, ఎందుకంటే అయ్యో దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు అని. మరొకసారి కాల్ వచ్చి ఏదో విధంగా మనల్ని టెంప్ట్ చేయడానికి అపవాది మనం ప్రయత్నం చేసినప్పుడు, ఏ విషయంతో పోల్చుకున్నా, ఆత్మీయ స్థితిలో చాలా విషయంతో పోల్చుకున్నా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయంలో ఏంటంటే చాలా మట్టుకు ఏంటంటే గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, అతని కెపాసిటీ ఏంటంటే మనం ముందున్న గతిన 24వ అధ్యాయం మనం చూసుకున్నాం. దేవోక్తి మహోన్నతిని విద్య నెరిగిన వాని వార్త అంటే అతనికి ఉన్న కెపాసిటీ ఏంటంటే నేను మహోన్నతిని విద్య నెరిగిన వాడిని అని బిలాము గొప్పగా చెప్తున్నాడు. ఆయన చెప్పిన ప్రవచనాలు ఏంటంటే యూదాలో నక్షత్రం ఉదయించును, అక్కడ యాకోబులో రాజదండము లేచినని సాక్షాత్తు క్రీస్తు యొక్క పుట్టుక గురించి చెప్పిన గొప్ప ప్రవక్త బిలాము. అసలు బహుమానం పొందడానికి పరిగెత్తారంటే అందులో అనిపించదు మన భాగంలో చూస్తుంటే. వెళ్తూనే ఆయన వెళ్ళిన సందర్భంలో మార్చుకుని పిల్లలు మళ్ళీ వెళ్తున్నాడు. నాకు వెళ్తున్నా చూసిన మాట చూడండి. 20 బిలామునకు వచ్చి అతనితో దయచేసి నా దగ్గరకు వచ్చుటకు ఏమీ అడ్డం చెప్పకము, నేను నీకు బహుజనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదు అది చేసేదని కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపింపమని సిప్పోరు కుమారుడు బాలాకు చెప్పినది. ఆ మాట విన్నంత మాత్రాన వెంటనే ఈ బిలాము గారు రెడీ అయిపోయారు. వెళ్తున్న తరుణంలో చూడండి, అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారము నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా మాట మీరు. మంచి మాట కదా, తీర్మానం చాలా బాగుంది కదా.
ఈ మాటలన్నీ కూడా చదువుతూ ఉంటే అతను ఆశపడ్డట్టుగా అనిపించదు. బంగారం ఆశపడ్డది కానీ, బహుమానం కొరకు ఆశపడ్డట్టు కానీ, డబ్బు కొరకు ఆశపడి ఏదో దేవుని పరిస్థితులు ఉన్నట్టుగా మనకు అనిపించదు. తీరా కాలక్రమేణా గాడిదను రెడీ చేసుకొని వెళ్తూ కనబడుతూ ఉంటాడు. గాడిద మీద వెళ్తూ ఉన్న తరుణంలో దాని ముందు వరదీసిన కత్తి దూత నిలబడి ఉంటుంది. గాడిదకు అర్థమైపోయింది, దాని ముందున దూత ఉంది కాబట్టి నేను వెళ్ళలేనని. మాటి కొట్టడం బట్టి, ముమ్మర కొట్టడాన్ని బట్టి ఆ గాడిదము అతని కింద పడేస్తుంది. ఆ భాగంలో ఎలాంటి సందర్భం ఎదురవుతుందో కొన్ని మాట్లాడే 27వ వచనం నుంచి, గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నిన్నేమి చేసిందని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల గాడిదతో అంటున్నాడు. ఖడ్గం ఉంటే బిలాము ఏం చేశారంట? గాడిదని చంపేస్తున్నాడు. గార్ధాపం మాట్లాడుతుంది పిల్లరా. అంతవరకు కనిపించింది పిల్లలు. సంఖ్యాకాండము, ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండం, అంతే కదండి. 3 గ్రంథాలు వచ్చాము. అంతవరకు జంతువులు మాట్లాడడానికి మనకు కనిపించలేదు. దేవుడు దానికి వాక్కును అనుగ్రహించాడంట గాడిదకు. మనం అనుకుంటాం పిల్లలు చాలా మటుకు ఏంటంటే, ఈ మధ్య కాలంలో మన ప్రతి దాంట్లో ఉంటున్న ప్రతి దాంట్లో మొక్కల్లో కూడా జీవం ఉంది అనుకుంటున్నాం. వాటికి కూడా చల్లం ఉంది, వాటికి కూడా జీవం ఉంది, ప్రతి దాంట్లో కూడా జీవం ఉందని మాటలు వింటున్నాం. ఇంకా మనం కొన్ని పాత గ్రంథాలు కొన్ని వింటూ ఉంటే రాళ్ళు మన అంటే ద్వారాలు, అలాగే గదులు, ఇంకా మాట్లాడుతూ ఉంటే దూలాలు, వీటికి స్వరం ఉంది, అవి వింటాయని మాట భక్తులు రాస్తూ ఉంటారు. రాళ్ళకు కూడా చల్లం ఉందంట, అది పెరుగుతూ ఉంటాయని కొంత కాలక్రమంలో మనం ఇప్పుడు ఈ మధ్యకాలం వింటున్న మాటలు. గాడిదకు వాక్కు దయచేసిన మాట మాట్లాడుతూ ఉంటే, ఖడ్గం ఉంటే గాడిదను చంపేస్తుందంటే గాడిద ప్రత్యుత్తరం చూడండి పిల్లలు ఒక మాట ఉంటుంది. అందుకు గాడిద నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అని బిలాముతో అనగా లేదనను అంటాడు. బిలాము కన్నులు తెరిచెను గనక అంటారు పిల్లలు. అంటే అంతవరకు కళ్ళు మూసుకుపోయాను, అంతే కదండి. అంతవరకు మూసుకొని అయిపోయాయి. మనం అనుకున్నాం కదా, ప్రవక్తల దగ్గర చుట్టూ ఉన్న సేవకులు నమ్మలేదంట. అక్కడ వచ్చిన జనాంగం చూసి, అయ్యో జనం ఎక్కువైపోతున్నారు, మన మీదికి దండెత్తి వస్తున్నారు కూడా మనం ఏమైపోతున్నా భయం ఉన్నప్పుడు దేవునికి ప్రవక్త ప్రార్థన చేస్తుంటే ఇతని కళ్ళు తెరవమన్నప్పుడు ఆ పనివాడి కళ్ళు తెరవగానే చుట్టూ అగ్నిరథాలు ఉన్న సందర్భం బాగా తెలుసు. అంటే ప్రవక్తకు అది ముందుగానే కనబడుతుంది, అవును కదండి. ఆ రోజు కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే అంత సీన్ అంత రివర్స్ ఉంది. తన పనివాడు చూడలేదు ఆ రోజు. ఇక్కడ ఏంటంటే ఒక పనిముట్టు గార్ధం, ఒక జంతువు చూస్తుంది, ముందు దూతుంది, యెహోవా దూత ఉంది ఖడ్గం చేత పట్టుకొని. ఇది ప్రవక్త కనిపించట్లేదు. అప్పుడు గార్ధవం చూసి అతను కింద పడగొట్టేసింది. అప్పుడు దేవుడు అతనికి కళ్ళు తెరవజేసిన తర్వాత అప్పుడు ముందుగా ఉన్న యెహోవా దూతను అతను చూస్తున్నాడు పిల్లలు. ఆ భాగాన్ని చదువుతూ కిందికి మాట్లాడుతున్న చూడండి పిల్లలు, యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను వేల కొట్టిదివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధి అయి బయలుదేరి వచ్చి తిని అంటాడు. అంటే గాడిదను కొట్టేది కూడా దేవుడు చూస్తాడండి. ఇలా అయితే మనం ఏ జంతువులు కూడా హింసించడానికి రైట్స్ లేవు మరి, అవును కదండి. గాడిదను కొట్టేది కూడా దూతను ఏవో దేవుడు చూసి దూతను పంపిస్తున్నా అంటే దానికి కూడా అంటే పరిష్కారం అంటే దానికి కూడా న్యాయం అడుగుతుంటే ఈ రోజుల్లో మనం దేన్ని కూడా అనలేము. అంటే మనం సర్వసాధారణంగా మనుషులు అంటేనే అయ్యో దేవుడికి లెక్క చెప్పుకోవాలనే మాట వింటూ ఉంటాం. ఇక్కడైతే గాడిదను కొట్టినందుకు గాడిదను ఎందుకు కొట్టామని ఏవో దూత అడుగుతుంది. అక్కడ మాట్లాడుతున్న మాటను బట్టి ఏంటంటే నువ్వు ఒకవేళ నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనైతిని, ఆ గాడిద నన్ను చూసి ముమ్మారు నా ఎదుట తొలగను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుదును అంటాడు. అంటే ప్రవక్తను దూత చంపేయాలనుకుంటుంది. అంటే ఆ మార్గం చూడండి పిల్లలు, ఆయన ఎన్నుకున్న మార్గము సరైనది కాదని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. బహుమానం కొరకు ఆశపడినట్టుగా అన్నాడు. ఏమనంటే ఇంటి నిండున్నంత సొమ్మంత ఇచ్చినా కూడా నేను వెళ్ళను అంటున్నాడు. బాలకుతో చెప్పిన మాట ఏంటంటే, తన ప్రాణివారితో చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నువ్వు వెండి బంగారు ఇస్తావో బహుమానం ఇస్తావో ఇంటి నిండి ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. తీరా అతనితో వెళ్ళడానికి మళ్ళీ ప్రేరేపింపగానే వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. గార్ధవం చూసింది ఎవరు దొరుకుతారు, కానీ సేవకుడు చూడలేకపోయాడు ఆ మాటను. వెంటనే దేవుడు తనకు వ్యతిరేకమైపోయాడు. నీ నడత విపరీతమైందంట. ఇంకా కొన్ని భాగాలు చూస్తూ ఉంటే పిల్లలు ఇక్కడ ఒక మంచి మాట 23వ అధ్యాయం కానీ ఈ భాగం అంతా కూడా చదువుతూ ఉంటే కొన్ని మాటలు అంటే చాలా మటుకు మాట్లాడతారు పిల్లలు. 10వ వచనంలో కొన్ని మాటలు, నీతిమంతుల మరణం వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్య దశ వారి అంతం వంటి దగును గాక అని. అక్కడ మంచి మంచి తీర్మానాలు, మంచి ప్రవక్తకు
సేవకుడు ఉన్న లక్షణాలు అతనిలో ఉన్నాయి. కానీ తీరా ఒక్కరు ప్రేరేపబడిన విధానం బట్టి, జనాంగం ప్రేరేపించిన విధానం బట్టి అతని జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. దాన్ని బట్టి అతని జీవితం మారిపోయింది పిల్లలు. ఆయన తీసుకున్న నిర్ణయాలు అంత ఇంత కాదు పిల్లలు, ఆయన అంత ఇంత కాదు. కింది భాగాలు అన్ని కూడా చూస్తూ ఉంటే 25వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత, ఇశ్రాయేలు ఫిలిష్తీయులో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీల తమ దేవతల బలులకు ప్రజలు పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించింది. అట్లు ఇశ్రాయేలు బయలుపేరుకోవాల్సినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను అంటారు. ఇవంతా ఈ 2-3 అధ్యాయాల్లో బాలాకు చెప్పిన మాటలకు ప్రేరేపింపబడి బిలాము తప్పుడు మార్గం ఆతురపడి విపరీతమైన బుద్ధి కలిగిన వాడే అనాలోచితంగా చేయబడిన పనులు బాలాకు నేర్పుతాడు. ఇప్పుడు ఎలాగంటే ఈ బిలాము బాలాకుతో చెప్తాడు, ఎందుకంటే రాజ్యము దేవుంది, వారు ఆశీర్వపడిన వారు, వారిని నేను శపించలేను, వారు ఏ విధంగా నేను శపించను, అది శపించింది కూడా దీవెనగా వారి మీదకి వచ్చేస్తుంది. దేవుడు ఆ రీతిగా బలపరుస్తున్నప్పుడు ఎలాగైనా నేను వారిని జయించాలన్న ఉద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో బాలాకు బిలాముతో అన్నప్పుడు బిలాము తప్పుడు మార్గాన్ని నేను ఎన్నుకుంటాడు. నువ్వేం చేయంటే వారి స్త్రీలను ఎరగబెట్టమంటాడు. దాని విధానం బట్టి ఇశ్రాయేలు తప్పుడు మార్గం ఎన్నుకుంటారు పిల్లలు. చాలా మట్టుకు ఇశ్రాయేలుకు అంటే అరణ్య మార్గం ఉండరు కాబట్టి అలాంటి ఆలోచన కూడా లేని జనాంగానికి ఒక సేవకుడు తప్పుడు మార్గం ఎన్నుకున్న విధానం బట్టి తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఈ బాలాకు మోయాబు రాళ్లను ఆ ముందు పెట్టేసి వారి దేవతలను పూజించే రీతిగా, వారి స్త్రీలను ఆలోచించే రీతిగా పక్కన పెట్టినప్పుడు ఈ ప్రజలందరూ వెళ్ళి దానికి నమస్కరించి పూజించే విధానం బట్టి యెహోవా కోపం రగులుకున్నది. అంతవరకు అమోరీల మీద గొప్ప విజయం చేకూర్చిన దేవుడు మోయాబు రాళ్లతో తప్పుగా ఆలోచించే విధానాన్ని బట్టి గొప్ప కోపం రగులుకున్న తర్వాత అది అందరిని సంహరించుకుంటూ వస్తుంది. అలా వచ్చుకున్న తరుణంలో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయమంటున్నాడు. ఎవరు? ఇశ్రాయేలు జనాంగాన్ని. ఎవరి వల్ల ఇదంతా జరిగిందంటే ప్రకటన గ్రంథంలో మాట కూడా చూసుకుని వచ్చింది కదా. ఇదిలా ఉండండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 2వ అధ్యాయము 12 నుంచి కొన్ని మాట చూద్దాం. అయినను నేను నీ మీద హృదయము మోపవలసి ఉన్నది. అవేవనగా బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డునమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఆ మాట మళ్ళీ చదవాలి కదా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వం చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. అంటే ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డాలని ఏం చేశారంట అక్కడ చూడండి పిల్లలు, విగ్రహాలకు అర్పించిన బలిచ్చిన వాటిని తిన్నట్లు జాగ్రత్తం చేయనట్లు ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పాడంట. ఎవరు నేర్పారు? బిలాము. ఇప్పుడు బిలాము ఎవరు? బాలాకు ఎవరు? బిలాము ప్రవక్త, బాలాకు మోయాబు రాజు. అతన్ని నేను ఎలా ఇశ్రాయేలుని జయించలేను కాబట్టి నువ్వు వచ్చి శపించమంటాడు. శపిస్తే నేను రాను. వారు శపింపబడిన వారు కానే కారు, వారు దేవుని చేత ఆశింపబడిన వారు, వారు బలమైన దుర్గము, వారి వెనుక ఉంది దేవుడిని. నేను అంతేకాదు, నేను కూడా వారి పక్షం నిలబడిన వాడిని, నేను అక్కడ తూర్పు దేశం నుంచి వచ్చిన వాడిని. అలాంటి వాడికి నాకు దేవోక్తి వచ్చింది, దేవుడు నాతో మాట్లాడుతున్నాను, గొప్ప ప్రవక్తగా ఉన్నాను, ఇలాంటి ప్రవచనాలు చెప్తున్న ఈతను ఆ విపరీతమైన ఆలోచన చేత మనం ఇందాక యోధ ప్రతికూల చదువుకున్న మాట బహుమానం కొరకు ఆతురపడి వెళ్తున్నాడు. అలాంటి టైంలో గార్ధవం అడ్డుపడ్డది. గార్ధవం వెళ్ళట్లేదు, ముందుగా దూతుంది. అది గుర్తెరిగి నిలిచిపోతుంటే ముమ్మారు కొట్టిన విధానం బట్టి అతను కూల్చబడ్డ విధానం బట్టి ఎవరో దూత ప్రత్యక్షమై అతను కళ్ళు తెరవబడిన తర్వాత దేవుని దూతను చూసిన తర్వాత అప్పుడు దేవుని దూత కూడా గద్దిస్తున్నాడు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, గార్ధవం ఎందుకు కొట్టావు, ఒకవేళ అది అడ్డు తగలకపోతే నిన్ను సంహరించి దాన్ని కాపాడుతున్నా అనే మాట అంటూ ఉంటే చివరికి అతనికి అర్థమైపోయింది, నేను ఎన్ని చేసినా కానీ ఇశ్రాయేలుకు శాపం రాదు. అందుకనే ఇతను ఏం చేశాడంటే ఈ బిలాము బాలాకు రాజుకు చెప్తున్నాడు, ఎందుకంటే అతను బహుమానం కొరకు ఆశపడ్డాడు. మనకు అర్థమైపోయింది. ఫస్ట్ అన్న మాట ఏంటంటే మనం అనుకుంటాం, కొత్తలో అందరూ అలాగే ఉంటారు, అందరు సేవకులు కూడా చాలా మటుకు అందరూ ఉంటారు, కొందరు అలాగే ఉంటారు. లేదంటే నేను ఏం ఆశించట్లేదు అంటారు, ఏం ఆశించలేదు అందరూ అంటారు. తీరా అక్కడ కొద్దిగా హాస్పిటాలిటీ ఏది కొద్దిగా తక్కువైనా కానీ ఇదేంటంటే 3 స్టార్ హోటల్ పెట్టారు, 5 స్టార్ కావాలి, మేము చిన్న కారు వచ్చింది, పెద్ద కారు అయితే వస్తారంటారు. అక్కడ టికెట్ లేకపోయినా ప్రాబ్లమే, టికెట్ ఇచ్చిన బాధనే. మళ్ళీ ఎకనామిక్ క్లాస్ అంటారు, ఎకనామిక్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కావాలి, లేకపోతే బిజినెస్ క్లాస్ కావాలి, బిజినెస్ కావాలి మళ్ళీ వేరే ఫ్లైట్లో తీసుకొచ్చారు, నాకు ఎమిరేట్స్ బుక్ చేయాలి. ఇవన్నీ కూడా మనం తీరా చూస్తున్న మాటలే, అన్ని సాక్షులు మనం వింటున్న మాటలే. వెళ్ళినప్పుడు సన్మాన సభ ఏర్పాటు చేయకపోయిన బాధనే, ఏర్పాటు చేసిన బాధనే. అది ఓకే చాలా చిన్నది వచ్చిన బాధనే, పెద్దది ఇచ్చిన బాధనే.
ఇవన్నీ బాధలే, ఎవరితో ఇప్పించిన బాధలే, వేరే వాళ్ళు ఇచ్చిన బాధలే, ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే సమాజం మనం అర్థమవుతుంటే పిల్లలు, మనం కూడా అంతే పిల్లలు. ఒకప్పుడు కారు ఉంటే చాలని రావాలనుకుంటాం, కానీ ముందు అయ్యో ఇందులో ఏసీ ఉంటే బాగుండు అనుకుంటాం. ఏసీ వచ్చిన తర్వాత ఇంకా కారు ఇది కొద్దిగా చిన్నగా అయిపోయింది, పెద్దదైతే బాగుండు అనిపిస్తుంది. ఇది వద్దు ఇక చిన్నది కూడా హెలికాప్టర్ కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. మనం ఇలా అయిపోతుంది పిల్లలు. మానవ సమాజం అన్నట్టుగా ఇది సేవకుల్లో కూడా అలాగే ఉంది పిల్లలు. ఆ రోజున ప్రవక్త అతనికి ఇచ్చిన నిజంగా మా మాట అద్భుతమైన మాట, మహోన్నతుని ఎరిగిన విద్య నెరిగిన వాని వార్త అంటాడు. మహోన్నతుని విద్య నెరిగిన వాని మాట. దేవుడికి అంత స్థానం ఇస్తున్నాడు పిల్లలు. మహోన్నతుడు నా దేవుడు, అతని విద్య నేను ఎరిగానని అంత గొప్ప చెప్తున్న ప్రవక్త ప్రతిఫలముగా బహుమానం ఆశించి ఇజ్రాయేలును ఉరిగొట్టుతున్నాడంట. ఎవరికి కొట్టుతున్నాడు? వారు నువ్వు చంపాల్సిన అవసరం లేదు, ఇజ్రాయేలు నువ్వు చంపాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే విగ్రహాలను అర్పించి బలిగా అర్పించి వారి ముందు పెట్టి వారు తింటారు. అక్కడ మంచి వాళ్ళను నీకు దేశంలో ఉన్నవాడిని వారి ముందు పెట్టు, వారు తప్పు చేస్తారు. ఆటోమేటిక్గా దేవుని కోపం రగులుకుంటుంది, వారు సంహరింపబడతారు, నీకు విజయం చేకూర్చబడుతుంది. అతని ప్లాన్ చూసారు పిల్లలు. ఆ రాజుకు ఈ మానవుడు బోధ చేస్తున్నాడు. ఇలాంటి బోధలు కూడా కనబడుతూ ఉంటాయి. ఈ బోధను అనుసరించి వారు ఈ ప్రకటన గ్రంథంకి వచ్చేసి సంఘాల్లో కూడా ఉన్నారంట. అదే మాట చెప్తున్నారు కదా చూడండి పిల్లలు. ఇశ్రాయేలుకు ఉరియొడ్డు అని బాలకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారంటాడు. ఆ రోజు ఆ సంఘంతో చెప్తూ పెర్గముతో చెప్తున్న మాటలు, ఆ పెర్గముతో సంఘంతో చెప్తున్న మాటలు నేటికి ఆ సంఘాలు అలాంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి పిల్లలు. ఆ మాట ఎంత ఘోరమైన మాట అంటే వారు అక్కడికి వెళ్ళి ఆ దేవతలను పూజిస్తూ అక్కడ తప్పుడుగా ఆలోచించినప్పుడు వెంటనే మోషేతో చెప్పిన మాట ఏంటంటే తూర్పుకు ఎదురుగా యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీసే అంటున్నాడు. ఎవరైతే తప్పు చేశారో వారిని ఉరితీసే, ఇంకా ఒక మాట వేరే ఆప్షన్ లేదే లేదంటున్నాడు. అంత ఖండితమైన వాడు, రోషం కలిగిన వాడు దేవుడు. అవును కదా, విగ్రహాల విషయంలో కానీ బలిచ్చి వాటి తిను విషయంలో కానీ మన కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూస్తుంటాం, రోమ పత్రికలు చూస్తున్నాం. విగ్రహాలకు అర్పించిన వాటి తిను విషయంలో దేవుడు రోషం కలిగిన దేవుడు అనే మాట ప్రకటన గ్రంథమే కాదు పాత నిబంధన గ్రంథంలో కూడా చాలా మటుకు మనం చూస్తున్న మాటలు. అలాంటిది ఇజ్రాయేల్ ఏర్పరచబడిన వారిని సైతము మార్పు విషయంలో ధనము, స్త్రీలు, ఇంకా చెప్పాలంటే ఇంకోటి మాట్లాడతారు. ఏంటంటే అది ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మాట. ఆత్మీయ విషయంలో అందరూ కూడా ఆత్మీయులందరికీ కావాల్సిన మాటలు ఏంటంటే అయ్యా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలాగే లోకంలో ఉన్న జాగ్రత్త విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారిని చెరపడానికి మనం ఆశించకపోయినా మన ముందు కళ్ళు తీసుకుని వచ్చి అది లోకంలో ఉన్నదంతయు నేత్రాశయం, శరీరాశయం, జీవనం, ఈ మూడే ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే అన్ని బాగుంటే చాలా అనుకునే వాళ్ళం, కాంపిల్లర్ కొద్ది ఉంటే చాలా అనుకునే వాళ్ళం. ఇప్పుడు అన్ని బాగుండాలనుకుంటాం. తర్వాత ఏంటంటే కళ్ళు కనిపించిన ప్రతిదీ కూడా మనం పొందుకోవాలనుకుంటాం. ఈ జీవ బ్రహ్మం ఏంటంటే మనకు అంటూ ఒక రాయల్టీ రావాలి, మనకంటే ఒక గొప్ప స్థితి రావాలనుకుంటాం. చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని చూడండి పిల్లలు, డబ్బు బాగా సంపాదించిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు అన్ని సినిమాలు అయితే ఒక వృద్ధాప్యకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాడు ఆటోమేటిక్గా ఏం ఆలోచిస్తున్నాడు, నేను రాజకీయాలకు వెళ్తే బాగుంటుంది, నేను ఎక్కడ వెళ్ళినా కానీ నాకు అంటూ ఒక గౌరవం ఉంటుంది, నా ఫోటో ఆ రాజకీయ నాయకులతో పాటు చిరస్మరణగా నిలిచిపోతున్న మాట జీవ బ్రహ్మము ఆటోమేటిక్గా కలిగిపోతుంది. ఈ రోజులో ఆ మాటని మనం హెచ్చిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే అయ్యా అలాంటి వారు ఉన్నారు, మీరు జాగ్రత్త. ఎప్పుడైతే ఆ మాట దేవుడు చూస్తాడో ఈ కార్యము, ఈ అనివార్యమైన కార్యం అక్కడ జరుగుతుందో సూర్యునికి ఎదురుగా వారందరికీ ఉరి తీసేయని దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే జరుగుతున్న సంఘటన చూడండి పిల్లలు. మాట చూసుకుని మనం ముంచేద్దాం. అమ్మా కోపాన్ని కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి తన వశంలోని వారిని చంపవలని చెప్పాను. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమంతా ఏడ్చుచుండెనా ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకరు తన సహోదరుని యొద్దకు ఒక విద్యాను స్త్రీ తోడుకొని వచ్చాను. యాజకుడైన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీని స్త్రీని కడుపులో గుండా మూసిపోవనట్టు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీ నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది తెగులు చేత సరిపోతుంది. ఈ సందర్భంలో అంతగా ఘోరమైన క్రియ జరుగుతుంటే దేవుడు మోషతో మాట్లాడుతుంటే న్యాయాధిపతులను పిలిపించి మోషగా వారితో మాట్లాడుతుంటే అక్కడ ఇంకా అవాంఛనీయ కార్యం జరుగుతుంటే ఈ ఫినెహాసు ఓర్చుకోవట్లేదు. ఫినెహాసు తరం గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాం. అలాంటి క్యారెక్టర్ నేను సంఘంలో కావాలి, సమాజంలో కూడా మనకు కావాలి. ఫినెహాసు గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను ఓర్వలేంది, ఫినెహాసు కూడా ఓర్వట్లేదు. అద్భుతమైన మాట అనిపిస్తుంది. ఎప్పుడు అంటాం కదా దేవుడికి నా మనసు ఎరిగిన వాడంటే దేవుని ఆలోచనలకు వెళ్ళి మాట్లాడతాడు. గతించిన దినాల్లో సేవకుల సదస్సు పాస్టర్ అసోసియేషన్ మీటింగ్ వెళ్తుండే అక్కడ ఉన్న సేవకులకు మంచి మాట ఉన్నారు. సంఘ పెద్ద మనసు ఉంటుందట, సువార్తకు మనసు ఉంటుందట, అలాగే పాస్టర్ గారికి పాస్టర్ మనసు ఉంటుందట. నిజమేనండి?
అక్కడ అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. తీరా ఎవరు మాట్లాడుతున్నారంటే ఆ మాట్లాడిన వాళ్ళలో ఎవరు సేవకులు గారు వచ్చిన వాళ్ళు పెద్ద మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు సంఘానికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అన్నారు, ఎవరికైనా అభ్యంతరం ఉంటే సేవకులు చేయెత్తరు అన్నాడు. ఏ సేవకుడు చేయెత్తలేదు అంటే అక్కడ మాట ఏంటంటే ఆయన అన్నమాట వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే సేవకుడు మనసు ఓన్లీ జరగనివ్వండి అని అనుకుంటాడు. ఈ పెద్ద ఏం చేశారంటే, లేదండి ఇదేనా దొరల సామ్రాజ్యమా, ఇది బోల్డని మాట్లాడుతుంటే నిజం అనిపించింది. ఆయన అన్నమాట, సేవకుడి మనసే ఉంటుంది, తల్లికి తల్లి మనసే ఉంటుంది పిల్లలు. అవును కదండి. ఆ దేవుని మనసరిగా ఫినెహాసు ఆ తీసుకున్న నిర్ణయం చూడండి పిల్లలు. అక్కడ తెగులు రగులు కొద్ది ఇంచుమించు 24,000 మంది చనిపోతున్నారు. ఇక్కడ తీరా ఇజ్రాయేల్ ఒకడు దుర్మార్గమైన వాంఛకారిగా చేస్తుంటే ఈటిని పట్టుకునంట ఒకటే పూట పొడిస్తే ఇద్దరికి దిగిపోయిందంట. అది ఇద్దరు అక్కడ హతులైపోతుంటే అతను చూసి అది పొడిచిన విధానాన్ని బట్టి దేవుడు ఆ తెగులు ఆపేశాడు. ఆ తీర ఆ పాటికి 24,000 మంది చనిపోతూ ఉంటే అప్పుడు అతని గురించి దేవుడు చెప్తున్న సాక్షి అద్భుతం అనిపించిన మాట అది. వారి మధ్యను నేను ఓర్వలేని దానిది 11వ వర్షం, నేను ఓర్వలేని దానిది తాను ఓర్వకపోవడం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించేది కనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలు నశింప చేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లను అతనితో నేను సమాధాన నిబంధన చేయించున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానములకు కలిగి ఉండెను. ఎలాగనగా తన దేవుని విషయమందు ఆసక్తి గల వాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అంటాడు. ఆ రోజుల యాజకుడు ప్రాయశ్చిత్తం అలా చేసేవాడు, ఒకరిని చంపి చేసేవాడు. మన యాజకుడు అలాంటి వాడు కాదు. తనకు తాను పాప పరిహారార్థంగా బలిగా సమర్పించుకుని మనకు ప్రాయశ్చిత్తం చేశారని మాట మన గుడ్ ఫ్రైడే రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం పిల్లలు. ఆయన చూడండి పిల్లలు, దేవుడు ఓర్వలేదంటే ఒక యాజకుడు కూడా ఓర్వట్లేదు. అందుకని అహరోను కుటుంబం నుంచి వచ్చిన అహరోను ప్రధాన యాజకుడు. అతని కుమారుడు తర్వాత ఎవరు? ఎలియాజరు పుట్టినవాడు ఫినెహాసు. ఆ రోజు మోషే నువ్వు ఎంతటి స్పెషాలిటీ నీలో ఉందో అలాంటి లక్షణమే నేను ఫినెహాసును చూసాను. ఫినెహాసు ఇక్కడ నుంచి నాకు స్పెషల్. అతనితో నేను నిబంధన చేసుకుంటాను. నిత్యమైన నిబంధన యాజకత్వం అతని కుటుంబం నుంచి రావాలని ఫినెహాసును ఎన్నుకున్నాడు. ఫినెహాసు తరం తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది యాజకులు ఉన్నారు. వారితో సమాధాన నిబంధన ఏర్పరచుకున్నాడు. అంటే యాజకుడు సందర్భం వస్తే సంహరించే స్థితికి కూడా వెళ్ళిపోతున్నాడు. సమయలే మనకు నిదర్శనం. సౌలు రంకిలేయిచున్న ఆ ఎద్దుల్ని తీసుకొని వచ్చిన తర్వాత, క్రొవిన వాటిని తీసుకొని వచ్చిన తర్వాత సమయలు అన్న మాట మనకు బాగా సుపరిచితం. అక్కడ ఇంకా అమెరికా రాజైన ఓగు అలాగే ఉంటాడు. అగగు అనేవాడు అలాగే ఉంటాడు. ఆ అగగు రాజును తీసుకొని వచ్చి తుత్తునీయులుగా సమయలు చంపేస్తాడు. అంటే అతను ప్రవక్త కదంటే ప్రాయశ్చిత్తం చేయాలంటే ప్రవక్త కూడా ఆ స్థితిలోకి వెళ్తున్నాడు. దేవుడు మనస్సరిగా చేస్తున్నాడు. అది చేస్తే ఈ కార్యం మంచిది కాదు కాబట్టి చేస్తేనే ఇక్కడ సమాధాన నిబంధన ఉంటుందని యాజకుడు ప్రవక్త సమయలు వాటిని చంపి ఆ అగగు రాజును చంపి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాడు ఇశ్రాయేలు కొరకు. ఈ ఫినెహాసు కూడా అదే చేశాడు. అందుకని పిల్లల వారి గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మంచి మాట అంటే 10వ వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రం వలన మీకు బాధకులైన వారిని బట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పేరు సంతతిలోను తెగులు దినమందు పేరు విషయంలోను చెప్పబడిన తమ సహోదరులు మిద్యానీయుల అధిపతి కుమార్తె కొజ్బీ సంగతిలోను మిమ్మల్ని మోసపుచ్చిరి. ఇదంతా కూడా వారికి వచ్చిన ఆలోచన కాదు, మిద్యానీయులకు వచ్చిన ఆలోచన కాదు. దీని అంతటి వెనకాల ఎవరు ఉన్నారంటే బిలాము ఉన్నాడు. బిలాము బోధ చేశాడు బాలాకు. దాన్ని బట్టి రోషం కలిగిన దేవుడికి కోపం పుట్టి తెగులు వారి మధ్యలోకి వచ్చింది. ఇదంతా చరిత్రలో కూడా 25వ అధ్యాయం వరకు అతని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. అతను అంత గొప్ప ప్రవక్త ఉండి బహుమానం కొరకు ఆశపడి ఆతురతగా దేవుని సన్నిధిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. వెళ్ళిన తరుణంలో అతనితో మాట్లాడి దేవుడు హెచ్చరించాడు. అయినా కూడా తాను నిలుపుకోలేక తప్పుడు అంటే నేను ఎలాగూ చేయట్లేదు కదా, నేను ఎలాగో వారిని శపించలేదు కదా, నేనేం చేస్తానంటే ఆ రాజుకు తప్పుడు ఆలోచన ఇస్తాను, అది ఇశ్రాయేలు మీదకి ఉరిగా వస్తుందని తప్పుడు బోధ చేసి తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని ఆ రాజుకు నేర్పడి ఆ రాజు ఏం చేశారంటే అది అలా ఇశ్రాయేలు ప్రేరేపింపబడే రీతి వారి కళ్ళ ముందు పెడుతుంటే ఇశ్రాయేలు చాలా మంది హతులైపోయారు. దేవుడు ఉగ్రత వారి మీద రగులు పొందిపోయారు. దేవుడు ఏమంటున్నాడు, మా వెళ్తాను నువ్వు యుద్ధం చేయొద్దు అన్నాడు. వారు నీ సహోదరులని వారి సంతానం 6 దేశాలు నేనే స్వాస్థంగా ఇచ్చేసాను. మీకు ఇచ్చే దేశం కంటే కూడా ఒక పాలు తెలియపరిచే దేశం కంటే ముందుగా వారికి నేను దేశం ఇచ్చాను. అలాంటిది వారి దేశంలో నీకు స్వాస్థ్యాన్ని నేను ఇంచు కూడా నేను ఇవ్వలేను అన్న మాట వారికి ముందుగా ఖండించాడు. కానీ కాలక్రమేణా దేవుని ప్రజలైన ఈ బిలాము బాలకు నేర్పిన బోధన బట్టి ఇశ్రాయేలు చాలా మందికి తెగులు వచ్చింది. పిల్లలు వారు సంహరింపబడ్డానికి కానీ వారిలో ఇలాంటి అంటే చెడ్డ అవాంఛనీయ కార్యాలు ఆలోచన పుట్టింపడానికి కారణం ఎవరంటే తన పక్షంలో ఉన్న వారు ఆ బిలాము చేసిన బోధన బట్టి చాలా మంది రత్తులైపోయారు. పిల్లలు అందులో ఒక రత్నం బయటకు వచ్చేసింది. ఎవరు? ఫినెహాసు. ఆ ఫినెహాసు పరిహారం
నేటికి పిల్ల కీర్తన భాగంలో అంటాడు ఫినియాసు పరిహారం చేసిన అంటాడు. ఆ ఫినియాస్ అంటే ప్రాయశ్చిత్తం చేసినట్టు ఇశ్రాయేలు పక్షాన ప్రాయశ్చిత్తం చేశాడంట. ఆ ప్రయత్నం చేశాడు కాబట్టి తెగులు నిలిచిపోయింది అంటున్నాడు దేవుడు. నేను ఓర్వలింది, ఫినియాస్ ఓర్వలేదు. నేను కూడా అదే సమాజానికి నేను అదే చెప్పుకుంటాను. దేవుడు ప్రజలుగా పిలువబడుతున్న మనకు కూడా అదే ఉండాలి పిల్లలు. దేవుడు అది వద్దండి, మనం వద్దనుకునే స్థితిలో వెళ్ళిపోవాలి. దేవుడు కావాలనుకుంది, మనకు కావాలనుకునే స్థితిలో వెళ్ళిపోవాలి. ఆయన మనసు ఏంటి ఎరిగినవాడంట, ఆయనకు ఆలోచన చెప్తాడంట. ఆయన మనసు ఎరిగిన వాడు ఎవడు, ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవరు ఇంకా చెప్తూ ఉంటాడు యోగ గ్రంథంలో. ఆయన ఆలోచన సభలో నువ్వు చేరినవాడవా అంటే ఆలోచన చెప్పేవారు ఉంటారు. ఆ సభలో కొంతమంది ఉంటారు. ఆ సభలో నేను నిలిచిన వారమే ఉండాలి. ఆయన మనసు ఎరిగి ఆయన క్రియలు చేయవారుగా ఉందాం పిల్లలు. అందుకని ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ఉన్నాయంట. ఈ యుగమందున మనకు బుద్ధి కలగడానికి అంటాడు. ఈ మాటల నుంచి పరమార్థం మనం అర్థం చేసుకున్న పిల్లలు, ఆ రోజు అవాంఛనీయ కార్యాలు చేసి దేవునికి ఐశ్వర్యంగా బ్రతికే వాళ్ళని మనం మాదిరి పెట్టుకోకుండా నీతిగా బ్రతికి ఆయన ఫినియాస్ సంఘంలో కానీ సమాజంలో తప్పుడు జరుగుతున్నప్పుడు దాన్ని ఓర్వలేక పరిహారం చేసిన ఫినియాస్ లాంటి భక్తులు దుర్బోధకు ఆలోచన పడి బహుమానంగా ఆశపడి నీతిని కోల్పోయిన ఈ బిలాము లాంటి వారి జీవితాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ఏది మంచో ఏది మేలు, ఏది మరణమో ఏది కీడో జీవము మన గుర్తిరిగి ముందుకెళ్ళినప్పుడు ఇలాంటి మాటలు మన ఆత్మీయతలకు దోహదపడాలని కోరుకుంటున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక.